రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన ఒక యోగ్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే గృహయోగం గురించి కానీ భూలాభం గురించి కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే సొంత గృహయోగము, నేను సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో నేను ఉండాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నేను చెప్పిన విధానం మీరు పాటించినట్లయితే కేవలము 41 రోజుల్లోనే మీకు సొంత గృహయోగానికి సమకూరేంత డబ్బు కానీ మీకు ఏ విధంగా ఆ విధంగా మీకు ఎలా అంటే ఆ రూట్లో మీకు రావడం జరుగుతుంది. ఇది చాలా విధానమైన పద్ధతి పరంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విని చేస్తే చాలా అద్భుతమైన మీకు గృహయోగం అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ గృహయోగం సంబంధించిన విధానంగా నేను చెప్పే విధానం చేయాలి. అంటే మాకు గృహయోగం లేదు, మా జాతకంలో మాకు సొంత ఇల్లే లేదు అని అనుకున్న వారు ఎవరున్నారో దీన్ని పాటించినట్లయితే కేవలం మీకు 41 రోజుల్లోనే సిద్ధి కలుగుతుంది, మీరు అనుకున్నది జరుగుతుంది. అది ఎలాగంటే నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. పౌర్ణమి రోజు కానీ, స్వాతి నక్షత్రం రోజు కానీ, అలాగా లేదు సంకష్టహర రోజు కానీ మీరు స్వయాన మీకు సంబంధించింది ఎక్కడన్నా వేప కొమ్మ, అంటే వేప కొమ్మను మీరు తీసుకెళ్ళి మీరు ఆ వేప కొమ్మతోని గణపతిని ప్రమిద చేయించి ఆ గణపతి ప్రమిదను మీరు పూజా మందిరంలో పెట్టుకొని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతోని 41 రోజు యథావిధికి ఎవరైతే పూజ చేస్తారో గణపతికి 41 రోజు తర్వాత మీకు సొంత గృహయోగం అన్నా రావడము, భూలాభం అన్నా జరగడం జరుగుతుంది. కట్టుకోవడానికి కూడా మీరు ఇది 41 రోజు చేయాలి. 21 రోజు 11 రోజు కాదు, 41 రోజు స్త్రీలు పురుషులుగా చేయొచ్చు. స్త్రీలు వీలు కాకపోతే ఇంటి యజమాని పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. ఇది తప్పకుండా చేస్తే దీని ఫలితం అలా ఉంటుంది. తప్పకుండా చేయండి. ఇది మీరు మంచి రోజు చూసుకొని మీరు వేప చెక్కతోని గణపతిని ఆరాధించినట్లయితే అతి తొందరలోనే మీకు సొంత గృహయోగం కలుగుతుంది. ఈ గృహయోగం తర్వాత కూడా మళ్ళీ మీరు ఆ గణపతిని కూడా మీరు గృహయోగంలో మళ్ళీ మీరు చేసుకుంటే, అంటే మీరు భూలాభం కోసము గృహయోగం కోసము ఈ గణపతిని వేప చెక్కతో చేయించిన ప్రతిమని గణపతిని మీరు ఆ గణపతిని స్వచ్ఛమైన కొబ్బరితో దీపారాధన చేస్తే విశేషమైన మీకు యోగ్యం కలుగుతుంది. ఇది తప్పకుండా చేయండి. దీని ఫలితం కూడా 41 రోజుల్లోనే చూపిస్తుంది. ఇలాంటి మీ జాతక సమస్యల గురించి అని అడగాలనుకున్నా మీరు నా నెంబర్కి పర్సనల్ నెంబర్ కాల్ చేసిన, వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ పెట్టినా నేను సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి జాతకరీత్యలో ఎలాంటి దోషాల గురించి మీరు అడగాలనుకున్నా దాన్ని ప్రత్యేకంగా నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. దానికి సమాధానంగా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఇది ముందు వచ్చే వీడియోలలో చాలా కొన్ని రహస్యమైన తాంత్రిక పద్ధతిలో కొన్ని రహస్యమైన మూలమంత్రాలు నేను సేకరించడం జరిగింది. అది నేను చెప్పే రోజులో ఉన్నాయి. ఇంకొక నేను 1 మంత్లో నేను చెప్తాను. అది కొన్ని యాగాలు ఎలా చేయాలి, ఎవరెవరు చేసుకుంటే ఎలాంటి యాగం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఒక యాగం ఏ విధంగా చేయాలి, ఏ జాతకుడు ఎలాంటి చేస్తే ఫలితం కలుగుతుంది, స్త్రీ శాపానికి ఎలాంటి ఉంది, సర్పశాపం ఎలా ఉంది, బ్రహ్మహత్య దోషానికి ఎలాంటిది ఉంది అనేది కొన్ని వివరించడం జరుగుతుంది. పితృదోషానికి ఎలాంటి చేయాలి, ఈ మోక్షనారాయణ బలి పూజ, మోక్షనారాయణ నాగబలి పూజ ఎలా చేయాలి అనేది దాని ప్రత్యేకంగా కూడా వివరించడం జరుగుతుంది. కొన్ని పద్ధతుల్లో నేను చెప్పడం జరుగుతుంది. అది నేను అన్నీ ఒక 1 మంత్లో మీకు అన్ని వివరించడం జరుగుతుంది. మీకు ఇలాంటి సందేహాలు అడగాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ కానీ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో